ఎస్ఆర్ఎస్పి కాలువకి టైగర్ రామరెడ్డి దామరెడ్డి గారి పేరు ఆర్డీఆర్గా నామకరణం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి టైగర్ రామరెడ్డి దామరెడ్డి గారి తనయుడు టైగర్ రామరెడ్డి సర్వోత్తమరెడ్డి గారు మనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, రామరెడ్డి గారు ఆర్డీఆర్ పేరుగా ఎస్ఆర్ఎస్పి కాలువకి నామకరణం చేయడం పట్ల మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? చాలా సంతోషం. ముందుగా ఈ తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ జిల్లా మంత్రి ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎందుకంటే ఆ రోజు చాలామంది స్టేజ్ మీద వచ్చి నాన్నగారి పేరు శాశ్వతంగా ఉండాలంటే ఈ ప్రాంత చిరకాల కోరికైన గోదావరి జలాలు తీసుకొచ్చి సాధన చేసిన దామోరెడ్డి గారికి ఈ కాలువ పేరు పెట్టడం సమంజసం అని చెప్పి చాలామంది మంత్రులు ఇట్లా సూచించినారు. ఆ సూచన మేరకు ముఖ్యమంత్రి గారు ఆ సభలో అంగీకారం తెలిపి 24 గంటల్లోపే జియో ఇస్తా అని చెప్పినారు. అదేవిధంగా 12 అక్టోబర్ రోజు అనే దశదిన కార్యక్రమం జరిగితే, సంతాప సభ జరిగితే 13వ తారీఖు రోజే వెంటనే ప్రభుత్వం కూడా ఇది తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యకర్తలు అయితేంది, దామన్ అభిమానులు అయితేంది కూడా అంతటా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము తప్పకుండా ఆయన పేరు ఏదైతే విధంగా చిరస్థాయిగా ఉండిపోయిందో దాని తగ్గట్టే నేను కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాను, ప్రభుత్వానికి రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటాను. సార్, ఇప్పుడు దామన్న గారు ఉన్నప్పుడు తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ కానీ సూర్యాపేట కాన్స్టిట్యూన్సీ కానీ రెండు కళ్ళ లెక్క చూస్తున్నారు. మీరు అదే విధంగా ఉండబోతున్నారు, లేకపోతే ఏదైనా కాన్స్టిట్యూన్సీ పరిమితం అవుతారా? తప్పకుండా మీరు అన్నది అది నిజమైన ఫ్యాక్ట్. అది దామోరెడ్డి గారు ఎప్పుడైనా కానీ సూర్యాపేట తుంగతుర్తిని తన రెండు కళ్ళ వాళ్ళుగా చూసుకున్నాడు. రెండు ప్రాంతాలని సమాన దృష్టితోటి అభివృద్ధి విషయంలో అయితేంది, రాజకీయంగా కార్యకర్తలు ప్రజలతోటి మమేకమైటమైంది, అన్ని శుభ కార్యక్రమాలతో పాటు ఏ కష్ట సుఖాల్లో వచ్చినా కానీ రెండు ప్రాంత ప్రజలను కూడా సమానంగా చూసిన వ్యక్తి దామోరెడ్డి గారు. అదేవిధంగా నేను కూడా నా సమయాన్ని తుంగతుర్తి సూర్యాపేట ప్రాంతానికి ఈక్వల్గా కేటాయించి అక్కడ కూడా అన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నాను. తప్పకుండా అదేవిధంగా నా కార్యక్రమాలు కొనసాగుతాయి. రెండు ప్రాంతాలు కూడా నాకు సమానమే. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సూర్యాపేట కాబోయే జిల్లా బాస్కి బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారు? సూర్యాపేట జిల్లా బాస్ కంటే కూడా నేను మొదటి నుంచి కూడా నాన్నగారు ఉన్నప్పుడు కూడా చాలామంది తెలుసు. నేను ఏఐసిసి మెంబర్గా ఆ రోజే జాతీయ కాంగ్రెస్ అయిన రాహుల్ గాంధీ గారి టీంలో పనిచేసిన వ్యక్తిగా ఉన్నాను. దాంతోపాటు అంతకుముందు కూడా ఒక ఫార్చ్యూన్ 150 కంపెనీ, ఒక పెద్ద బ్యాంకుకి, ప్రపంచంలో 5వ పెద్ద బ్యాంకుకి ఏషియాకి అధిపతిగా పనిచేసినాను. అంటే 4 దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది. జాతీయ కాంగ్రెస్లో పనిచేసిన అనుభవం ఉంది. దాంతోపాటు ఇక్కడ కార్యకర్తలు కూడా నన్ను అందరితో కలిసి పనిచేసిన ఆలోచన, అభిప్రాయాలు అందరికీ తీసుకొని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 4 తరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో అనుబంధం కొనసాగుతున్నాం, ఆ అనుబంధంతో తప్పకుండా ఈ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలను బాధ్యతను, జెండాను మోసే బాధ్యత నా మీద ఉంటుంది, సహజంగానే ఉంటుంది. ఏదో కొత్తగా బాస్ ఇచ్చేదో లేకపోతే బాస్ పదవి అనేదో కాదు. ఏదైనా కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు జెండా మోసే బాధ్యత సర్వోత్తమ్ రెడ్డిది. సార్, ఇప్పుడు రైతులకు ఐకేపీఎల్ సెంటర్లలో కొన్ని రకాల మిల్లర్లు మొత్తం రైతులకు ఒరి ధాన్యం కట్ చేసి మిగతా డబ్బులు ఇస్తున్నారని తెలుసు సార్. ఈ విషయంపై మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? తప్పకుండా. నిన్న కూడా మన సివిల్ సప్లైస్ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్తూ కూడా ఆకస్మిక తనిఖీలు చేసినారు. వారికి కూడా మేము ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. ఎక్కడైనా కానీ మొదటి నుంచి కూడా నాన్నగారు రైతు పక్షపాతిగా ఉండే, నేను కూడా అదే తరహాలో ఎక్కడ రైతులకు ఏ విధంగా అన్యాయం జరిగినా, నిన్న కూడా 2 సెంటర్స్ నుంచి నాకు కంప్లైంట్స్ వచ్చినాయి. రైస్ మిల్లర్సు ధాన్యం దిగుబడి చేసుకోవట్లేదు, ధాన్యం తడిసిందని. ప్రభుత్వం ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం ఈ పంట కాలంలో కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. దాని ప్రకారమే ప్రణాళికలు తయారు చేసినారు. తడిసిన ధాన్యం కూడా ప్రతి గింజ, ఆఖరి గింజ కొనే బాధ్యత ప్రభుత్వాందే. ఎక్కడ రైస్ మిల్లర్స్ ఏ విధంగా ఇబ్బంది పెట్టినా కానీ మేమైతే చూస్తూ ఊరుకోము. తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, చూస్తున్నాను. థ్యాంక్ యూ.